Hello and namaskaram. Welcome to my Mumbai house. సో మీరు నా యూట్యూబ్లో హైదరాబాద్ ఇల్లు చూసారు, డాడీ ఇల్లు చూసారు, నేను డిఫరెంట్ టూర్స్ చేయడం చూసారు. మీరు ఇంత ప్రేమతో, ఇంత ఆప్యాయతో, ఇంత రిసీవ్ చేసుకుంటారని అనుకోలేదు. సో నేను అనుకున్నాను ఐ షుడ్ డూ అనదర్ వీడియో బికాజ్ ముంబై మూవ్ అయ్యాను కాబట్టి. ద బ్యూటీ ఆఫ్ దిస్ హౌస్ ఇస్, మీరు నా హైదరాబాద్ ఇంటిని బాంబే ఇంటిని కంపేర్ చేస్తే చాలా ఐటమ్స్ సిమిలర్గా ఉంటాయి, కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే నాకు ఫర్నిచర్ పడేసి కొత్త ఫర్నిచర్ కొనడం అంత ఇష్టం ఉండదు. బికాజ్ మన కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత పడుతుందా ఓన్లీ అవసరం అయితే తప్ప నేను నిజంగా కొనదలుచుకోలేదు. బికాజ్ దిస్ ఈజ్ ఆల్సో టెంపరీ, రైట్? పర్మనెంట్ అనేది కాదు కాబట్టి. సో లెట్ మీ నో ఇన్ యూర్ కామెంట్స్ బిలో మీరు ఏది సిమిలర్గా అనిపించిందో, ఏది డిఫరెంట్గా అనిపించిందో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమ్ ఇన్ టు మై ఫోయే. ఇక్కడ యూజువల్గా వెయిటింగ్ రూమ్ లాంటిది అనమాట. అండ్ ద ఎలివేటర్ కమ్స్ టు మై ఫ్లోర్. అండ్ ఆఫ్ కోర్స్ మై సరస్వతి గారు's పెయింటింగ్స్. అండ్ ఇది దాచిపెట్టేస్తాను, ఎందుకంటే అర్జున్ నన్ను ఇది పక్కన పెట్టద్దు అన్నాడు. బట్ ఐ ఫీల్ లైక్ దేవుడిని ఒక్కరినే పెడితే బాగోదు అని. బట్ లుక్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. ఇట్స్ అ గణేష. అండ్ నేను ఇంటికి మూవ్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ అర్జున్ అండ్ చిక్కీ బెంగళూరులో ఉంటారు. దే గిఫ్టెడ్ మీ దిస్. అండ్ ఈసారి ఇంట్లో నేను ఎన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టాలో అన్ని పెట్టుకున్నాను. సో మీరు చూస్తూ ఉంటారు ఇంట్లో ఐ హ్యావ్ ఓవర్ 160 ఇండోర్ ప్లాంట్స్. కానీ అవి ఎక్కడో కనిపించని కూడా కనిపించవు. బట్ ఇట్స్ ద బ్యూటీ, దర్ ఇస్ ఒక లైఫ్ వస్తుంది. when you put a plant in a house, it is a living thing and it's a breathing thing. మీకు ఆక్సిజనే కాదు, ఒక లైవ్ ఎలిమెంట్ కూడా మీ ఇంట్లో ఉంటుంది. సో దెర్ ఇస్ ఆల్వేస్ లైఫ్. ఓకే, లెట్స్ గో. నా మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఇది. సో మీరు అలా ఎంటర్ అయ్యి, సరే మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వద్దాం రండి. సో ఇది నా మెయిన్ ఎంట్రన్స్. వెల్కమ్. అది నా పర్సనల్ ఎలివేటర్ ఎంట్రన్స్. అండ్ చరరారారారా, అసలు బాంబేలో ఇలాంటి ఇల్లు నాకు దొరికింది అంటేనే నిజంగా కొన్నిసార్లు యత్నం ప్రయత్నం దైవయత్నం అంటారు కదా, ఇది మటుకు దిస్ షిఫ్ట్ ఆ దేవుడు నన్ను చెయ్యి పట్టుకొని తీసుకురావడం తప్ప అదర్వైజ్ ఇట్స్ ఇంపాసిబుల్. మీరు ఎవరిని విన్నా చాలా మీమ్స్ కూడా చూసుంటారు, బాంబేలో ఇల్లు దొరకడం బాబోయ్ అనుకుంటూ. నేను కూడా ఒక 28 ఇల్లు చూశాను. కొన్ని ఇల్లు నాకు ఇలా తాగగలిగాను. సో ఐ సెడ్ ఓకే, హౌ మెనీ టైమ్స్ విల్ వి వాక్ లైక్ దిస్? ఇల్లు బాగానే ఉంది, వాస్తు కొంచెం బెటర్గా ఉంది అనుకుంటూ మళ్ళీ ఐ సా దిస్ ప్లేస్. లుక్ ఎట్ ద సీలింగ్, లుక్ ఎట్ ద స్పేషియస్నెస్. ఇది డివైన్ బ్లెస్సింగ్ కాకపోతే ఇంకేంటో నేను చెప్పలేను. సో ఎవ్రీ మార్నింగ్ నేను నిద్రలేసినప్పుడు ఐ వేకప్ విత్ సో మచ్ గ్రాటిట్యూడ్. సో ఇదే లవ్, ఇదే అబండెన్స్ మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్ మీ కంటిన్యూ. సో ఇది లివింగ్ రూమ్. నేను ఎలిమెంట్స్ కొన్ని సపరేట్ పాకెట్స్ లాగా తయారు చేయాలని, అండ్ నా రెడ్ రూమ్లో ఉన్న స్క్రీన్ ఏమో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ద కర్టన్స్ ఏం చేశానంటే ఐ మేడ్ 2 layers ఆఫ్ దెమ్ బికాజ్ ఐ థింక్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. మనం ఆలోచించం కానీ సన్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు అయినా మనకి లైట్ కావాలనుకున్నప్పుడు యూ నీడ్ అ థిన్ షియర్ కర్టన్. అదే నీకు బ్లాక్అవుట్ కావాలనుకున్నప్పుడు యూ నీడ్ టు క్లోజ్ ఇట్ డౌన్. సో అ మినిమమ్ ఆఫ్ 2 layers అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అండ్ ఎనీవే దిస్ ఇస్ వన్ బాల్కనీ. టారా! అండ్ చెట్లు కనిపించాయి మీకు. అండ్ లుక్ ఇన్ మై అవుట్డోర్ ఫర్నిచర్. లూమ్ క్రాఫ్ట్స్ అని, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే వాళ్ళ ఫర్నిచర్. యూజువల్గా అవుట్డోర్ ఫర్నిచర్ చాలా ఫ్లిమ్జీగా ఒకటి సరిగ్గా ఉండి ఒకటి సరిగ్గా ఉండకుండా ఉంటుంది.
కానీ వీళ్ళది మటుకు చాలా స్టర్డీ కుషన్స్, ఆ థిక్, అసలు ఇన్క్రెడిబుల్ ఫినిష్. అండ్ ద బెస్ట్ పార్ట్, మేడ్ ఇన్ ఇండియా. యా, నాట్ సమ్ చీప్ చైనీస్ ప్రోడక్ట్ అనమాట. సో దట్స్ మై బాల్కనీ. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హౌస్ ఏంటి తెలుసా, మొత్తం బాల్కనీ ఉంది. అంటే ర్యాప్ అరౌండ్ బాల్కనీ, ఎవ్రీ రూమ్కి బాల్కనీ ఉందన్నమాట. సో ఈ చైర్స్ మీరు గుర్తుపట్టుంటారు, బట్ దిస్ టేబుల్ ఇస్ న్యూ. సో నేనేం చేశానంటే వైట్గా ఉన్న చైర్స్ని నేను బ్లాక్ కలర్ వేసి, ఈ సెక్షన్ మటుకు కొంచెం ఫారెస్టీ డార్క్ కలర్స్. సో వెనకాల అదన్నీ లైవ్ ప్లాంట్స్ అనమాట. ఆ ప్లాంట్స్కి తగ్గట్టు నేను ఆ